ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ओम श्री कृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अध पंचमोऽध्यायः कर्म संन्यासयोगः। 25వ శ్లోకం। लभन्ते ब्रह्म निर्वाणं ऋषयः क्षीणकल्मषाः छिन्नद्वैधा यदा यतात्मानः సర్వభూతాహితే రతాః। అటువంటి బ్రహ్మ నిర్వాణం లభించిన జ్ఞానికి తన లోపల ఉన్న పాపములు అన్నీ నశించిపోతాయి. అతనికి ఎటువంటి సందేహములు కానీ భేదబుద్ధి కానీ ఉండదు. తన మనస్సును ఇంద్రియములను తన స్వాధీనంలో ఉంచుకుంటాడు. సకల భూతములను ప్రేమగా హితంగా చూస్తాడు. సాధారణంగా ఋషులు మునులు సాధకులు మోక్షమును పొందుతారు అని మనం అనుకుంటూ ఉంటాము. కానీ ఋషులు అంటే ఎవరు అని ప్రశ్న వేసుకుంటే, ఇంద్రియములను మనస్సును జయించి మనస్సును ఆత్మయందు లీనం చేసి శాశ్వత సుఖములు అనుభవించేవాడే ఋషి. దానిని మనం కూడా పొందవచ్చు. కాకపోతే నిరంతర ప్రయత్నం సాధన ముఖ్యం. మనం పొట్టకూటికి ధనం సంపాదించటానికి సుఖాలు అనుభవించటానికి ఉపయోగపడే చదువుల కోసం దాదాపు 20 సంవత్సరాల పాటు పడుతున్నాము. కనీసం అన్ని సంవత్సరాలు ఈ శాశ్వత సుఖం కోసం పాటుపడితే 30 నుంచి 50 ఏళ్లకు మనం కూడా ఋషిత్వము పొందవచ్చు. అందరూ అతనిని పూజిస్తారు. దానికోసం సంసారము భార్య బిడ్డలను వదలనవసరం లేదు. కాకపోతే ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి విడిచిపెట్టాలి. దైవ ధ్యానంలో గడపాలి. ఈ సాధనకు కావలసిన ముడి సామాగ్రి ముందు మనం సమకూర్చుకోవాలి. వాటిలో మొదటిది పాపములు పోగొట్టుకోవటం. ఈ జన్మలో కాకపోతే పోయిన జన్మలలో చేసిన పాపాలు మన వెంట వస్తూనే ఉంటాయి. మనసు పాపంతో నిండి ఉంటే జ్ఞానం రాదు. కాబట్టి ముందు ఆ పాపాలను పోగొట్టుకోవాలి. పాపాలు పోవాలంటే పుణ్యకార్యాలు చేయాలి. సత్సంగము, ఇంద్రియ మనోనిగ్రహము, నిష్కామ కర్మ, భక్తి, ధ్యానము ఇవి ఆచరించాలి. మనసును నిర్మలంగా ఉంచుకోవాలి. రెండవది సందేహాలను వదిలిపెట్టాలి. నాకు ఈ భక్తి అబ్బుతుందా అబ్బదా, దేవుడు ఉన్నాడా లేడా, ఉంటే ఏ దేవుడిని కొలవాలి, ఏ దేవుడు మంచివాడు, ఏ దేవుడిని కొలిస్తే అనుకున్న పనులు అనుకున్నట్లు జరుగుతాయి, అవి మనకు వచ్చే సందేహాలు. ఈ సందేహాలను వదిలిపెట్టాలి. దేవుడు ఒక్కడే అని నమ్మాలి. మూడవది ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము. మనస్సు, ఇంద్రియములు ప్రాపంచిక వస్తువుల మీదికి, విషయ వాంఛల మీదికి, కామ కోరికల మీదికి పరుగులెడుతూ ఉంటాయి. వాటిని కట్టడి చెయ్యాలి. మన స్వాధీనంలో ఉంచుకోవాలి. వాటిని ఆత్మవైపు మళ్లించాలి. ఇది ప్రాథమిక విద్య. ఇది లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేము. నాలుగవది సకల భూత హితే రతాః, అంటే సకల భూతముల యందు, సాటి ప్రాణుల యందు దయ, సహా అనుభూతి, ప్రేమ కలిగి ఉండాలి. భాగవతంలో ఒక పద్యం ఉంది. భగవంతుడిని ముందు ఒక కోరిక కోరాడు ఒక భక్తుడు. నీ పాదకమల సేవయు అని ఈ రోజుల్లో సాధ్యం కావటం లేదు. ఎందుకంటే గర్భగుడిలోకి ఎవరిని రానివ్వటం లేదు.
నీ పాదార్చకులతోటి నెయ్యమును, అది కుదరటం లేదు. పాదార్చకులే పాపాలు చేస్తున్నారు, వారితో స్నేహం చేసి ప్రయోజనం లేదు. ఆఖరుది నితాంత అపార భూత దయమును. తాపస మందార నాకు దయసేయ గదే అని అడిగాడు. అన్నిటికన్నా ఇది ముఖ్యం. ఇది ఒకరు ఇచ్చేది కాదు, ఇతరులు ఇస్తే తీసుకునేది కాదు. ఎవరికి వారు ఆచరించాలి. సాటి ప్రాణుల మీద దయ కలిగి ఉండాలి. సాటి మానవుడిని మనిషిలాగా చూడాలి. తరతమ భేదములు ఉండకూడదు. అందరిలో పరమాత్మ ఆత్మస్వరూపుడుగా వెలుగుతున్నాడు అని గుర్తించాలి. ఎవరిని దూషించకూడదు, ద్వేషించకూడదు, అపకారం అసలు చేయకూడదు. అందరూ సమానమే అనే భావన కలిగి ఉండాలి. చేతనైతే సాటి వారికి సాయం చేయాలి. అది చేత కాకపోతే సదా ఇతరుల మేలు కోరుకోవాలి. అందరినీ మేలు చేయమని భగవంతుని ప్రార్థించాలి. అన్ని ప్రాణులలో పరమాత్మను చూసేవాడు ఎవరికీ అపకారం చేయడు. తనలో ఉన్న ఆత్మ అన్ని ప్రాణులలో ఉన్న ఆత్మ ఒక్కటే అని భావిస్తే ఇతర ప్రాణులకు అపకారం చేస్తే తనకు తాను అపకారం చేసుకున్నట్టే కదా. ప్రతి మానవుడికి ఈ జ్ఞానం రావాలి. ఎవరికైతే ఆత్మజ్ఞానం కలిగిందా లేదా అనే దానికి ఒక గీటు రాయి. ఇతరులను దూషించేవాడు, ద్వేషించేవాడు ఎన్నటికీ జ్ఞాని కాలేడు. మనలో ఉన్న భవరోగములను ధ్యానము, అనుష్ఠానము మందులు అయితే సర్వభూతదయ పథ్యము వంటిది. అన్ని మందులు వేసుకున్నా సరిగా పథ్యము చేయకపోతే రోగం మరలా తిరగబెట్టే అవకాశం ఉంది. అందుకే సర్వభూత హితే రతాహ అని అన్నారు పరమాత్మ. ఈనాటి మాటల్లో చెప్పుకోవాలంటే మానవుడు తన స్వార్థం వదిలిపెట్టి సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలి. స్వంత లాభం కొంత మానుకు, పొరుగువారికి తోడుపడవోయ్. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని ఎలుగెత్తి చాటారు గురజాడవారు. కాబట్టి మనిషి స్వార్థం కోసం కాకుండా పరార్థం కోసం పాటుపడాలి. దానినే మానవత అని అంటారు. మనిషి మనీషిగా బతికిన నాడే అతడు ఉన్నత స్థాయిని చేరుకోగలడు. దానినే ధార్మిక జీవితం అని కూడా అంటారు. ప్రతి మానవుడు ధర్మంగా, న్యాయంగా జీవించటం నేర్చుకోవాలి. తాను ఏ పని చేస్తే, ఏ మాట అంటే ఎదుటి వారికి కష్టం నష్టం కలుగుతుందో తెలుసుకొని ఆ పని తాను చేయకుండా ఉండటమే సామాజిక ధర్మం. ఈ ధర్మం పాటించినప్పుడే అతడు సుఖంగా, సంతోషంగా ఉండగలడు, ఇతరులను సంతోషంగా ఉంచగలడు. కాబట్టి ఋషిత్వము సిద్ధించాలంటే పైన చెప్పిన 4 లక్షణములను అలవరుచుకోవాలి. అటువంటి వారే బ్రహ్మ నిర్మాణము పొందగలరు అని ఈ శ్లోకంలో వివరించారు. 26వ శ్లోకం. కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. ఎవరైతే కామమును, క్రోధమును విడిచిపెడతారో, ఎవరైతే తమ ఇంద్రియములను, మనస్సును అదుపులో పెట్టుకుంటారో, ఎవరైతే ఆత్మను గురించిన జ్ఞానమును కలిగి ఉంటారో అటువంటి యతులు అంటే సాధకులు బ్రహ్మ నిర్వాణం పొందటానికి ఎల్లప్పుడూ అర్హులు. బ్రహ్మ నిర్వాణం పొందటానికి ఇంకా మార్గాలు సూచిస్తున్నాడు పరమాత్మ. కామము అంటే కోరికలను విడిచిపెట్టాలి. అవి తీరకపోతే వచ్చే కోపమును విడిచిపెట్టాలి. మనస్సు, ఇంద్రియములు మన స్వాధీనంలో ఉంచాలి. ఆత్మతత్వం గురించి తెలుసుకోవాలి. ఈ 3 లక్షణములు కలిగి ఉంటే మోక్షము మీ వెంటే ఉంటుంది. 3 ఏమీ కష్టం కాదండి. మొదటిది దానిని ఆచరిస్తే తరువాతది దానికదే కలుగుతుంది. కోరికలను అవి తీరకపోతే
కోపమును విడిచిపెడితే చిత్తము మన స్వాధీనంలో ఉంటుంది. చిత్తము స్వాధీనంలో ఉంటే ఆత్మతత్వము దానంతట అదే తెలుస్తుంది. కాబట్టి మనం ముందు ప్రాథమిక విద్య అయిన కోరికలు, కోపము విడిచిపెట్టాలి. తరువాత సెకండరీ విద్య అయిన చిత్తము స్వాధీనంలో ఉంచుకోవాలి. తరువాత ఉన్నత విద్య అయిన ఆత్మజ్ఞానము పొందాలి. అవి అన్నీ కష్టపడి చదివితేనే పాస్ అవుతాము. ఊరికే గుళ్ళు, గోపురాలు, పుణ్యక్షేత్రాలు తిరిగితే రావు. అలా అని దేవాలయాలకు, పుణ్యతీర్థాలకు వెళ్ళకూడదని కాదు. కాకపోతే ఇవి పరమాత్మ గురించి తెలుసుకోవటానికి మార్గాలు మాత్రమే. జ్ఞానులకు కామక్రోధాలు ఉండవా అంటే ఉంటాయి. కానీ జ్ఞానులు తమలో ఉన్న కామక్రోధములను తమ అదుపులో పెట్టుకోగలరు. వాటిని అవసరం వచ్చినప్పుడు ప్రదర్శించగలరు. కానీ సామాన్య మానవుడికి కోరికలు, అవి తీరకపోతే వచ్చే కోపము అతన్ని అదుపులో ఉండవు. విచ్చలవిడిగా ఎక్కడంటే అక్కడ, ఎప్పుడంటే అప్పుడు ప్రదర్శిస్తూ ఉంటాడు. పైగా అజ్ఞాని ఎప్పుడూ తన యోగక్షేమాల గురించి ఆలోచిస్తుంటాడు. యోగము అంటే తాను పొందినది, క్షేమము అంటే పొందిన దానిని జాగ్రత్త పెట్టుకునేది. అజ్ఞాని ఎల్లప్పుడూ ధనము, ఆస్తులు, పదవులు సంపాదించటం ఎలాగా అని ఆలోచిస్తుంటాడు. అవి తనకు లభించటం ఒక యోగంగా భావిస్తాడు. లభించిన ధనాన్ని, ఆస్తిని, పదవిని కాపాడుకోవటానికి, తాను ఎల్లప్పుడూ క్షేమంగా ఉండటానికి ప్రయత్నిస్తుంటాడు. సామాన్య మానవుడు ఈ రెండింటితో సతమతమవుతూ ఉంటాడు. కానీ జ్ఞాని తన యోగక్షేమాల గురించి పట్టించుకోడు. సమాజం యొక్క సాటివారి యొక్క యోగక్షేమాల గురించి ఆలోచిస్తాడు. అదే జ్ఞానికి, అజ్ఞానికి, సామాన్యుడికి, సాధకుడికి ఉన్న తేడా. ఇక్కడ యతీనాం అనే పదం వాడారు పరమాత్మ. యతులు అంటే ప్రయత్నపూర్వకంగా సాధన చేసేవారు అని అర్థం. ప్రయత్నం చేస్తే సాధించలేనిది ఏదీ లేదు. కోరికలు, కోపము పోవాలంటే ముందు బయట ప్రపంచంలో దొరికే ధనము, ఆస్తులు, పదవులు ఇవన్నీ శాశ్వతములు కావు. వాటి గురించి తాపత్రయపడటం వృధా అనే భావన కలగాలి. అప్పుడు వాటి మీద కోరికలు ఉండవు. కోరికలు లేకపోతే కోపం ఉండదు. రెండవది యతచేతసాం, స్థిరమైన మనసు కలిగి ఉండటం. అంటే మనసును అదుపులో పెట్టుకోవటం. మనసును చంచలంగా ఉంచకూడదు. క్షణక్షణం మనసు మార్చుకోకూడదు. నిశ్చయాత్మక బుద్ధి కలిగి ఉండాలి. ఏకాగ్రత అలవరుచుకోవాలి. త్రికరణ శుద్ధి అలవరుచుకోవాలి. అంటే మనసులో ఉన్న మాట బయటికి చెప్పడం, చెప్పింది చేయటం అంతే. కానీ మనసులో ఒకటి, బయట మరొకటి మాట్లాడకూడదు. ఈ రెండింటికి పొంతన లేకుండా పనులు చేయకూడదు. ఆ ఏకాగ్రత రావాలంటే మనలో ఉన్న రజోగుణం, తమోగుణం తగ్గించుకోవాలి. సాత్విక ఆహారం తీసుకోవాలి. సత్సాంగత్యం చేయాలి. భగవంతుని గురించి తెలుసుకోవాలి. అప్పుడు ఇంద్రియములు, మనస్సు మన స్వాధీనంలో ఉంటాయి. మన స్వాధీనంలో ఉన్న మనస్సును బలవంతంగానైనా ఆత్మయందు నిలపటానికి ప్రయత్నం చేయాలి. మూడవది ఆత్మ జ్ఞానము. అన్ని జీవులలో పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు అని తెలుసుకోవటం. అలాగే ఆత్మ నిత్యము, దేహము అనిత్యము. దేహము నశిస్తుంది, ఆత్మకు నాశనం లేదు అని తెలుసుకోవటం. అదే ఆత్మ జ్ఞానము. ఇది అందరికీ తెలుసు. కానీ అంగీకరించటమే కష్టం. అలా అంగీకరిస్తేనే సమభావన కలుగుతుంది. లేకపోతే భేదభావం కలుగుతుంది. ఆత్మజ్ఞానం రావాలంటే శాస్త్రం, జ్ఞానం ఉండాలి. శాస్త్ర అధ్యయనం చేయాలి. శాస్త్రములలో ఉన్న విషయములను కూలంకుషంగా గ్రహించాలి. అలా చేసే సాధకులను యతీనాం అంటే యతులు అని అంటారు. అంటే నిరంతరం ప్రయత్నం చేసేవారు, ఏ మాత్రం అలసత్వం లేనివారు అని అర్థము. ఈ మూడు లక్షణాలను మనం అలవరుచుకుంటే మనసు నిర్మలంగా ఉంటుంది. భగవంతుడు మన వెంటే ఉంటాడు. మోక్షం ఎక్కడో ఆకాశంలో లేదు, మన అరచేతిలోనే ఉంటుంది అనటంలో సందేహం లేదు. వారే బ్రహ్మ నిర్వాణం పొందుతారు. ఎప్పుడు పొందుతారు అంటే ఎల్లప్పుడూ పొందుతారు. జీవించి ఉండగానే పొందవచ్చు, మరణించిన తరువాత పొందవచ్చు, ఎప్పుడైనా పొందవచ్చు. ఆత్మ
పరమాత్మలో కలవటానికి ఒక సమయం ప్రదేశం లేవు. ఒక దిక్కు నుంచి కలవాలని లేదు, ఏ దిక్కు నుంచి అయినా కలవవచ్చు. ఎందుకంటే పరమాత్మ సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. కానీ జీవాత్మ పరమాత్మలో కలవటానికి కావలసింది కేవలం అర్హతలు మాత్రమే. ఆ అర్హతలు అన్నీ పైన చెప్పబడ్డాయి. ఈ అర్హతలు అన్నీ ఉంటే జీవాత్మ పరమాత్మలో లీనం అవుతుంది అనటంలో సందేహం లేదు. హరే కృష్ణ.